ఇదే ఇంకా నా లాస్ట్ ఫోన్ నీకు. దేనికోసం? చేసేది అసలు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. నేను ఏం మాట్లాడుతున్నా? జర నన్ను చాలానే అండి, నన్ను వదిలేయండి. నువ్వు ఏడుస్తున్నావు భయ, అంతగానే ఏమైంది చెప్పు. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమే. నా తోలుకొని వచ్చారు, ఇదే నాపే మీరు చేసే పనులు. నాకు అర్థం కాదు. సైలెంట్. అరే అరే ఇక్కడ అరే బండి తీసి లోపల ఆ బండిలో ఉన్నాయి చూసుకో. ఏమైందన్నా? ఏమైంది? ఏందిరా నాయన, ఆమె విద్య ఫోన్ చేసి ఎట్లా సాడ్గా మాట్లాడి నేను ఉండను ఇట్లా లాస్ట్ ఫోన్ ఏదేదో అని మాట్లాడుతాను. ఒక్క నిమిషం వరాలలో చేయకూరి. హలో హలో, ఏమైంది? అట్లా ఫోన్ మాట్లాడి ఏడ్చుకుంటా నేను ఉండనని చెప్పి ఫోన్ కట్ చేసినావు. ఇదే ఇంకా నా లాస్ట్ ఫోన్ నీకు. దేనికోసం? లాస్ట్ ఫోన్ అంటే మీనింగ్ ఏంది అర్థం కాదు నాకు. అర్థం కాకపోవడం ఏంది భయ్యా? అంటే దేనికి లాస్ట్ ఫోన్ అంటారు? నీకు అర్థం కాదా? నీకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, నాకు అర్థమైతలేదు. ఏం మాటలు ఇది? నీకేమైంది? ఎవరేం చెప్పారు చెప్పు, ఒక మాట. ఎవరేం చెప్పారు? నాకున్న బుద్ధి అవ్వట్లే భయ్యా, నేను చచ్చిపోదామని అనుకుంటా. పిచ్చిదానమైన అట్లా ఏం మాటలు అవి అర్థం కాదు. ఏడున్నావు చెప్పు. నువ్వు మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు. ఇటు నువ్వా అంటే వీడియోస్ లో తీసుకోవట్లేవు. అంటే మళ్ళీ అట్లా ఇష్యూ అయిన తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అందుకే ఉండాలనిపించట్లేదు నాకు. నువ్వు ఏడున్నావు చెప్పు. ఈ మొత్తం ఏమిగో ఈ పనికిరాని మాటలు మాట్లాడకు. నేను ఎట్లా ఊర్లో లేను, నువ్వు ఏడున్నావు చెప్పు. నేనేం రాను కానీ అర్థం కాదు. అరే నీ అమ్మ మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తా. ఇక మాట్లాడేటోళ్ళు పిచ్చోళ్ళ. మీకు ఏమైనా చెప్పిందారా? ఏం చెప్పలేరా? ఎవరికి ఫోన్ చేయలే, ఎవరికి ఏం చెప్పలే. అరే నీ అమ్మ గేమ్ ఆడే వీడియో తీద్దామంటే ఏందిరా ఇది మొత్తం ఉల్టా. హలో, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను పిచ్చోడిని, అర్థం కాదు. లాస్ట్ ఫోన్ అది ఇది అని చెప్తే ఏమైంది చెప్పు. నీకు ఏమైనా ఉంటే మాట్లాడదాం కూర్చొని. ఏంది ఇది? నువ్వు ఏమైనా చేసుకో, నేను రాను కానీ. నువ్వు ఏడున్నావు? నేనా? మనం ఫస్ట్ ఇక్కడ వీడియో తీసినాం. ఫస్ట్ ఎక్కడ తీసినాం రా? ఫస్ట్ ఆడ చేసినాం రా, ఆడేం చేస్తున్నావు? పాయిజన్ అయి చచ్చిపోతామని. పిచ్చి పనులు చేయకు నువ్వు. నువ్వు కార్ స్టార్ట్ చేయనా? నువ్వు ఫస్ట్ లేదురా అనేసి, సరేనా? టీం అందరికి చెప్పు ఇంకా విద్య లేదురా అనేసి, సరేనా? ఏం దేనికి అంతగానం ఏమైంది? బాయ్ బాయ్ బాయ్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ డే రోజు చచ్చిపోదాం అనుకున్నా, చచ్చిపోతున్నా. అరే చచ్చిపోవడం అంటే ఏంది? అది బఠానీలు అమ్ముకోవడమా? నాకు అర్థం కాదు. చచ్చిపోతాం అనుకున్నా అంటే ఫ్రెండ్షిప్ డే రోజు. మరి అరే నువ్వు ఇంకో ఇట్లా బతికి సాధించేది ఏముంది చెప్పు. నువ్వు ఇంకో ఇలాంటి పనులు చేయకుండా నేను చెప్తున్నా కదా. నేనేం వస్తలేను కానీ నేను వేరే దగ్గర ఉన్నా, నాకు వేరే పని ఉంది. నువ్వు ఇంటికి రా, మాట్లాడదాం. ఎందుకు భయ్? ఎందుకు ఇట్లా వెయ్యకు భయ్. నేను మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం. కానీ ఆడ ఉంది, ఎవరు లొల్లి చేయకు, సైలెంట్ ఒక నిమిషం. మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఏదైనా డిసిజన్ తప్పకుండా
చేయాలనుకుంటున్నావు చెప్పు నువ్వు? అదేంది అది? దేనికోసం? ఇదే నా శాస్త్రి చేసేది? అసలు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు? ఏం మాట్లాడుతున్నా నేను ఈడ? ఈయనొస్తలేదా? అరే నీకు లైఫ్ ఉంది బై, ఏం చెప్పినాం మేము? అసలు తీసుకోమని చెప్పిన మాత్రం అయిపోయిందా? అడిగి చెప్తా అని చెప్పినాం కదా. ఎవరైనా ఏడుస్తారా? అర్థం కాదు. ఇంత చిన్న దాంట్లోకి నేను చెప్పినా కదా నీకు. తర్వాత మీ హస్బెండ్తో మాట్లాడి నేను చూద్దాం అందరం కలిసి ఒకరోజు మాట్లాడి తీసుకుందామని చెప్పిన. అప్పట్లోనే ఇదేంది? అరే ఉన్న టెన్షన్లే సరిపోతలేవురా నాయన. ఏంది ఇది? రోజు రోజుకి అసలు అర్థం కాదు నాకు. అసలు ఏం చేయాలనుకుంటున్నా చెప్పు? నువ్వు కూడా అర్థం చేసుకుంటున్నా. అరే నాకు ఇప్పటికీ బయట వాళ్ళు చేసిన మాటలు బట్టే నాకు అయితలేదు. ఇప్పుడు మీరు ఇట్లా చేసిర్రు అనుకో, నాకు ఎట్లా చెప్తారు తెలుసా బయట? అరే ఇదేనారా నువ్వు చేసేది? ఇదేనారా మీ టీం వాళ్ళకి నేర్పేది నువ్వు అంటే? నేను ఏం చెప్పాలి? ముఖం తీసుకొని ఎట్లా తిరగాలి నేను? నేను ఈడనే మాట్లాడుతున్నా, నీతో మాట్లాడుతున్నా నేను. నాకు చెప్పలే సరే, వాళ్ళకన్నా చెప్పాలి. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడతావు కదా, వాళ్ళకి చెప్తే అయిపోయింది కదా. వాళ్ళ టీం మెంబర్సే కదా, ఫ్యామిలీ ఫ్యామిలీ అని మొన్న తోలుకొని వచ్చిర్రు. ఇదే నాపే మీరు చేసే పనులు. నాకు అర్థం కాదు. చెప్పని ఎవరికి ఫోన్ చేసిందిరా? ఎవరికి ఫోన్ చేయకుండా వచ్చిందిరా? అరే ఫోన్ మీరు మాట్లాడారా భయ్? ఏమైంది ఏం కదా అనేది? ఆమె ఆ రోజు ఏడ్చింది. చెప్పలే. అరే తెలియదు మనకి. నిజంగా రా, మీరు కూడా అట్లనే తయారయ్యారు. ఇప్పుడు చెప్పేటట్లు లేదు తెలుసా? ఏం చెప్పాలి చెప్పు? ఏడికి పోయేది నువ్వు? అరే ఏంది? ఏం చేస్తావు? మరి ఫ్యామిలీ లేదా? అయిపోయిందా? ఐడికి అయిపోయిందా? ఉంటే వాళ్ళు ఇందాకనే చెప్పినా కదా నీకు, ఇందాకనే చెప్పినా కదా. ఏంది ఇది? నేను ఏం మాట్లాడుతున్నా? నన్ను చావని అండి, నన్ను వదిలేయండి. ఏమైంది నాకు అర్థం కాదు. ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాం కదా. సరే నాకు చెప్పాలి, వీళ్ళకన్నా చెప్పాలి, వాళ్ళకు కూడా చెప్పాలి. నువ్వే అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళేం అర్థం చేసుకుంటారు? అరే అర్థం చేసుకుంటారు భయ్. కోపం ఉంటుంది. నువ్వు ఆ రోజు చేసిన పని మంచి పని, ఆ రోజు యాక్సెప్ట్ చేసినా మంచి చేయలేదు కదా. నువ్వు చేసిందే మంచి పని కాదు. సరే లవ్ చేసుకున్నావు, మ్యారేజ్ చేసుకున్నావు, అది ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది. నీ హస్బెండ్కి చెప్పి తీసుకుంటా అని కూడా చెప్పిన, అంతా కూడా ఆగుతలేదా? అంతా కూడా పేషెన్స్ ఉండకుండా ఎట్లా పోయి? అరే మాట్లాడినాం, రేపు కాకుంటే ఎల్లుండి నీకు ఫోన్ చేసి చెప్దామని అనుకున్నాం. నువ్వు అంత లోపల ఏంది పిచ్చి పనులు? ఏంది అర్థం కాదు. అంటే ఎవరి లైఫ్ స్పాయిల్ చేయాలనుకుంటున్నావు? ఆడు మొన్ననే చేసుకున్నావు అని అర్థమైందా? వన్ ఇయర్ కూడా మొత్తం కంప్లీట్ కాలే. వాన్ ముఖం అన్నా చూడడానికి రాలేదు నీకు? వాడిని చేసుకున్నావు కదా, ప్రేమించే చేసుకున్నావు కదా. ఈ స్టెప్ తీసుకోవడం ఏంది ఇది? వీడికే ఇది ఇట్లా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నావు? ఇట్లా మనం ఇక్కడ లేకుంటే ఇప్పుడు తాగితే మళ్ళీ ఏమవుతుంది? ఏమవుతుంది? పోతుంది. మొన్న చేసుకున్నాడు. వన్ లైఫ్ ఏం కావాలి? వాళ్ళ పేరెంట్స్ లైఫ్ ఏం కావాలి? ఎవరికి ఏం చెప్పుకోవాలి? ఇట్లానే నా చేసేది. నువ్వు మాట్లాడు భయ్, నీతోనే మాట్లాడుతున్నా. రాయి లెక్క అట్లా కూర్చుంటే ఏముండే? ఏం చెప్పాలి? ఏమని చెప్పు, అంతగానే ఏమని చెప్పు. అరే కూర్చోరా, కూర్చో. నేను ఏడిపోతున్నారా? ఇంట్లో తినుకుంటా కూర్చున్నా. ఫోన్ చేసి ఇట్లా ఏడ్చుకుంటా మాట్లాడితే నేను ఏం చెప్పినా వేరే కంటెంట్ తీసుకొని పోయినాం తెలుసా మేము గేమ్ ఆడడానికి. అప్పుడే ఎమ్మట్లో ఉన్నారు, తొందరగా బండి తీసుకొని వచ్చేసిన నేను. ఒకవేళ లేకుంటే ఏమవుతుంది? చచ్చిపోయాను అంటే అది జోకా? జోకా అర్థం కాదు. జోకా? నేను ఏం మాట్లాడుతున్నా? నేను చచ్చిపోవడం అంటే జోకా? అరే ఏంద్రా మొత్తం ఫ్యాషన్ అయిపోయింది ఏంద్రా సావడం అంటే? ఈ అమ్మ ఏమైనా చెప్తే చచ్చిపోవడం, ఏమైనా చెప్తే సూసైడ్ చేసుకోవడం. పిరికి పిత్తిలో అంటారు వాళ్ళని. అర్థమైందా? ఏమన్నా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి, ముందు ఉండాలి, ఎదిరించాలి. ఇలాంటివి చేయొద్దు తెలుసా?
మాకైనా ఒక విషయం చెప్పాలి ఆయనకైనా కాకుండా. అరే వాళ్ళతో చెప్పలే ఏంటి డైరెక్ట్ ఆయననే అర్థం చేసుకున్నప్పుడు మీరేం అర్థం చేసుకుంటారు? మేము చెప్తాం కదా అరే నేను అర్థం చేసుకోలేదేమో ఆయనతోటి మాట్లాడి మొన్న ఎవరికి నాకు చెప్పి వచ్చినావా వాళ్ళతో చెప్పి వచ్చుకున్నావా? వాళ్ళకి చెప్పినందుకే కదా నువ్వు నువ్వు మాకు చెప్పి నీకేం చెప్పినా మీ హస్బెండ్ నెంబర్ మాట్లాడి చెప్తా అని చెప్పినా నువ్వు నెంబర్ పంపించినావు, నేను మాట్లాడినా, తను చెప్తా అని చెప్పిండు. 2 days తర్వాత నీకే పిలిపించి ఒక స్పెషల్గా ఇంట్రొడక్షన్ ఇచ్చి మంచి వీడియో తీద్దామని నేను మంచిగా డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఈరోజు. అరే మా వ్యూవర్స్ చెప్తున్నారు సరే మనం ఇద్దరం కలిసి తీద్దాం, మన టీం అందరం కలిసి మళ్ళీ గ్యాదర్ అయ్యి అందరు టీమ్గా ఒక మంచిగా తీద్దామని మాట్లాడుకున్నాం. మొన్న నేను వద్దన్న వాళ్ళతో మాట్లాడి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు పోయి అంతగానే మేమైంది చెప్పు. చెప్పండిరా మీరన్నా చెప్పండిరా, నేను చెప్తే ఇంటలేదు మీరన్నా చెప్పండిరా. మొన్న చెప్పినా ఏం చెప్తారా భయ్ మీకు నిజంగా చెప్తున్నా కదా అసలు ఇంత ఘనం చేయకూడదు తెలుసా. సస్తే ఆయన యూట్యూబ్ లో తీసుకుంటాడా మళ్ళా లైఫ్ ఉంటుంది అయిపోయింది అనుకున్నా, లైఫ్ ఉంది అనుకున్నా. దాని తర్వాత రాంగ్ డిసిజన్ తీసుకున్నావు నువ్వు, చాలా పెద్ద రాంగ్ డిసిజన్. సరే నేను కోపంలో చెప్పినా తీసుకోను అని చెప్పినా, నువ్వు ఏడవకు ఒక నిమిషం ఆగు మాట్లాడదాం. అరే మాట్లాడదాం భయ్, ఏడవకు ఒక నిమిషం ఉండు. కొంచెం రిలాక్స్గా చెప్పు. నీకేం కావాలి అది చెప్పు. నీకు యూట్యూబ్లో తీసుకోవాలి, మీ ఇంట్లో యాక్సెప్ట్ కావాలి అంతేనా? ఏం లేవు, మీ ఇంట్లో ఒప్పుకున్నారు కదా, మీ హస్బెండ్తో నేను మాట్లాడినా. సరే గైస్ నేను చెప్తున్నా, విద్యకి మళ్ళా రీఎంట్రీ మా టీంలో ఉంది. ముందు ఎట్లా తీసినామో వీడియోస్ మళ్ళీ అట్లనే రాబోతున్నాయి. అది చెప్పుకోకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో సీరియస్ అయ్యారు, నాకు ఫోన్ చేయడం వల్ల నేను సీరియస్ అయ్యి తనని తీసేయడం జరిగింది. సరే అయింది ఏదో అయిపోయింది. కింద కామెంట్లో చేయండి విద్య మళ్ళీ రావాలా వద్దా అనేది. మీ మీద కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది, అండ్ సెకండ్ 3 వాళ్ళకు కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను 100-120 కొట్టుకుంటూ వచ్చిన బండి, నువ్వు సచ్చేదేందో కానీ మేము బుద్ధి చేస్తాడన్నా. వీడియోని తీసుకుంటూ వచ్చినావు మరి. నేను ఎవరికి ఆన్ చేయమనిలే, వాడే ఆన్ చేయండి ఏమన్నా అయితే చెప్పుకోలేము, చెప్పడానికి వస్తుందని వాడు ఆన్ చేయమని చెప్పిండు. నేను ఏమన్నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటా వీడియోలు తీయండి రా పోదామని చెప్పలే నేను. అంటే విద్య చచ్చిపోయినా తీసుకురా, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడ చెప్పిన ఏం మాటలు ఇవి మరి ఏం మాటలు ఇవి అంటున్నా. మంచిగా ఆలోచించండి భయ్, ఎందుకు ఇట్లా చేస్తారు? తినేటోని ఇట్లా కూర్చుంటున్నా అప్పుడే ఫోన్ చేసిన ఎమ్మటే నేను బయటికి వెళ్ళిన, వాళ్ళందరూ వీడియో తీయడానికి గేమ్ ఆడడానికి పోతున్నాయి. మేము ఇట్లా చేయడం తప్ప కరెక్టా నువ్వు చెప్పు. ఇప్పుడు ఏమంటున్నావు అయ్యో? నీకు టీంలో ఛాన్స్ ఎప్పటికీ ఉంది, కొంచెం కోపం వల్ల అదేదో నువ్వు మిస్అండర్స్టాండింగ్ అయ్యడం వల్ల నువ్వు ఏదో తప్పు చేయడం వల్ల అది అయిపోయింది. మీ ఇంట్లో మాట్లాడినాం, అందరం మాట్లాడినాం, వీడు కూడా మాట్లాడిండు, వీడు వచ్చిండు, మీ హస్బెండ్తో మాట్లాడిండు, మీ ఫ్యామిలీలో మాట్లాడి సరే అని చెప్పారు. నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి మాకు డైరెక్ట్ చచ్చిపోతున్నా అంటే ఏం చెప్పాలి చెప్పు. పిల్లల చచ్చిపోతా అంటే వాళ్ళు ఉండడం బట్టి ఏమంటే నేను బండి తీసుకొని వచ్చిన, బండి ఉండడం వల్ల. రాకపోతే ఏడున్నావు నేను చెప్పమంటే కూడా చెప్తలేదు. చెప్పినా కదా ఫస్ట్ వీడియో తీసిన. ఎప్పుడు చెప్పినావు నువ్వు? 4-5 సార్లు చెప్పిన తర్వాత చెప్పినావు నువ్వు, నేను అడిగిన తర్వాత. మాకు ఫోన్ చేసిందిరా, మాకు ఫోన్ చేసి మాట్లాడింది, అమరావతి వచ్చినట్టుగా మాకు తెలియలే. మాకు తెలుసు, నీకు చెప్పానారా? ఏందో రా భయ్ అసలు నిజంగా చెప్తున్నా, మొత్తం దిమాగ్ ఖరాబ్ పనులు ఇవి. నీకు వీడియోలో రావాలని ఉంది, వీడియోలో వస్తావు, సరే ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి ఎవడైనా గైస్ నిజంగా చెప్తున్నా కదా, ఎవరైనా సూసైడ్ చేసుకోవాలన్న థాట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆలోచించుకొని ఆగిపోండి. ఇప్పటితో అయిపోలే, దేనికన్నా ఫేస్ చేయండి, ముందుకు వెళ్ళండి. కానీ ఇలాంటి బ్యాడ్ డిసిషన్స్ మాత్రం ఎప్పటికీ తీసుకోకండి. దీనివల్ల ఒక లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, ఇంకొక ఫ్యామిలీ ఖరాబ్ అయిపోతుంది.